మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకుని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, నిర్ధనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఈస్టరు తర్వాతి 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టరు తర్వాతి 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనలను ప్రేమించి ఆయన తన ఉచితమైన కృపచేత మనల్ని రక్షించి మనలను ఆశీర్వదించి దీవించి ఆయన తన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచారు. అనగా మొదట ఆయనే మనల్ని ప్రేమించారు. ఆ ప్రేమించబట్టి నేడు మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం. భక్తుడైన లూకా గారు పరిశుద్ధాత్మ చేత ఆనాడు ప్రభువు జరిగించిన కార్యాలను, ప్రార్థనా విజ్ఞాపనలను, మాదిరి కలిగిన ప్రార్థన విషయాలను ఇక్కడ గుర్తు చేశాడు. అంటే లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 11వ అధ్యాయం 1 నుంచి మనము ఈ 13 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారితో వారి శిష్యులు అంటున్నారు మొదటి వచనంలో, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. యోహాను తన శిష్యులకు ఏ విధంగా ప్రార్థించాలో నేర్పినట్లుగా, ప్రభువా, మీరు కూడా మాకు ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించండి అంటున్నాడు. ప్రార్థన అనగా తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము మాట్లాడుట. మనము ఆయన సన్నిధిలో ప్రార్థించే విధానము కలిగి ఉండాలి. అంటే దేవునితో ఎప్పుడూ సహవాసాన్ని కలిగి ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో ప్రార్థన యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన యొక్క సహాయము మనకి తోడై ఉంటుంది. మన విజ్ఞాపనలు ఆయన వింటున్నాడు, మనకు ఆయన సహాయుడై ఉంటున్నాడు. మనము ఆయనతో, ఆయన మనతో ఏకాత్మ కలిగి ఉంటున్నామనే విషయాన్ని ప్రార్థన గుర్తు చేస్తుంది. ఇక్కడ ప్రభువుని శిష్యుడు అంటున్నాడు, అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు నేర్పుము. అవును, మనము ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా ప్రార్థించుట దేవునికి ఇష్టమై ఉన్నదో అనే విషయాన్ని అక్కడ అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. తండ్రి నామము పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యము రావాల్సి ఉంది. తండ్రి రాజ్యములో మనము యుగయుగాలు జీవించవలసి ఉంది. కాబట్టి మాకు కావలసిన అనుదినాహారమును మాకు దయచేయము అంటున్నాడు. యెహలోకమందు జీవించడానికి కావలసిన ఆహారాన్ని బట్టి, ఆహారము యొక్క బలాన్ని బట్టి మాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మేము మాకు వచ్చి ఉన్న వారిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములు క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక. అంటే దేవుని సన్నిధిలో
మనము చేయి విజ్ఞాపనలన్నీ కూడా ఆయన యొక్క సన్నిధికి చేరవై ఉండాలి. కాబట్టి ఇక్కడ రాత్రివేళ తన స్నేహితుడు ప్రయాణమై వస్తూ తను అడిగిన వాటిని బట్టి ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేశారు. అంటే అవసరతల్లో అక్కర్లో ప్రార్థనా సహాయము కోరు వారిని, ప్రార్థించమని వారిని, ప్రార్థన అవసరతలు కలిగిన కుటుంబాలను బట్టి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయవారిగా, విలపించేవారిగా ఉండాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం పొందినప్పుడు ఆ సహాయము మన మట్టుకే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుని బట్టి ఇక్కడ మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల సహాయం నిమిత్తము సహోదరుడి దగ్గరికి, స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడే ఆ రాత్రి వేళ తన దగ్గర ఏది లేదు కాబట్టి తన స్నేహితుని ద్వారా దాన్ని పొందాలని, ప్రయాణంలో వచ్చిన తనకు ఇవ్వాలని తలంచి ఆ రాత్రికాల సమయాన తాను అడిగినప్పుడు అనే విషయాన్ని ప్రభువుకు గుర్తు చేస్తూ, అతడు లోపల యుండియు నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నాను, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పగా ఆ లోపట ఉన్న తన స్నేహితుడు ఇవ్వలేని ఆ స్థితిని గుర్తు చేస్తూ, అంటే చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి ఇబ్బంది కలగకుండా నేను ఇప్పుడు ఇవ్వలేను అంటే లేచి ఇవ్వలేను అనే మాట, అంటే సహాయము చేయలేని స్థితిని అక్కడ తన స్నేహితుడు గుర్తు చేశాడు. అంటే అవసరతల్లో అక్కరలో ఉన్నవారికి నీవు సహాయపడకపోతే, నీవు సహకరించకపోతే, నీవు నిన్ను పొల్లే నీ పొరుగువారిని ప్రేమించకపోతే దేవుడు నీ ప్రార్థన ఏ విధంగా ఆలకిస్తాడు? నువ్వు ప్రార్థిస్తున్న విధానములో నీ పనులు, నీ ఆలోచనలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలనేది ఇక్కడ ప్రభువు భక్తుడైన లూకా ద్వారా పలుకుతున్న మాటలు. అంటే ఎవరైతే సహకారం కోసం, సహాయం కొరకు వస్తారో వారికి సహకారిగా, సహాయకులుగా మనం ఉండాలి. వారి అవసరతల్లో అక్కర్లో మనము వారికి సహాయపడాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. తను తొందర పెడుతున్న విధానములో, మాటి మాటికి తను అడుగుతున్న విధానములో మనసు అంగీకరించకపోయినా కాదనలేక లేచి ఇచ్చే పరిస్థితి. అంటే నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపులు దేవుని దృష్టికి అంగీకృతమైనట్లుగా ఉండాలి. బాహ్య సంబంధమైనది కాదుగాక అంతరంగికమైన ఆత్మీయ స్థితిగతులలో దేవుడు మనకు అనుగ్రహించే వాటి యందు, మనము జీవించు విధానములో దేవుడు మనకిచ్చే వాటి యందు మనము ఏదైతే పొందుకున్నామో అది ఇతరులకు ఇచ్చే విషయంలో సహాయకులుగా ఉండాలి. అవసరత లెక్కలున్న వారికి సహాయపడటం అంటే దేవుని చిత్తానికి లోబడిన వారమై ఉన్నాము. అతడు అక్కడ చెప్పిన సందర్భంలో ఆ రాత్రికాల సమయంలో తన స్నేహితుడు అడిగిన దానికి తాను కాదనలేక లేచి, అంటే ఎప్పుడైతే నీవు నీ కుటుంబము ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తుందో ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభువు అంటున్నారు, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి, వెతకాలి, దేవుణ్ణి వెతకి ప్రార్థన చేయాలి. ఏ సమయంలో మరి ఏ పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు కాబట్టి మరి
మరణ నిద్రను అందక మునిపే, మరణములో పడిపోకముందే, పాపములో పడిపోకమునిపే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించక మునిపే ఆ శోధన జయించడానికి కావలసిన విజ్ఞాపన చేసేవారై ఉండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి దేవుణ్ణి అడిగి పొందుకుని, ఆ పొందుకున్న దాన్ని బట్టి ఇతరులకు సహాయకులుగా సహకారులుగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చింది దేవుని ద్వారా మీరు పొందిందనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు. అతడు అంటే ఎవరైతే దేవుని సహాయము కొరకు కనిపెట్టువారై ఉంటారో, ఆ సహాయము కొరకు ఎదురు చూసేవారై ఉంటారో, వారికి సహాయపడడం అంటే దేవుడు నీ పట్ల చూపించిన కృప అయి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ 11:10 అంటాడు ఆయన, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఏది అడుగుతున్నావో, నువ్వు అడిగేది దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో, నువ్వు వెదికేది అది అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. తట్టువానికి తీయబడును అంటున్నాడు. నువ్వు ఏది తడుతున్నావో దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా దాన్ని నీవు పొందుకుంటావు. ఇహ సంబంధమైన వాటి ఎందుకాక పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత ఆత్మీయ నడిపింపులో ఆయన సన్నిధిలో మనము ప్రార్థించే విధానాన్ని భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాదిరి ప్రార్థనని ఇక్కడ ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డిని అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు అనెను. పరలోకమందున్న తండ్రితో నీవు చేసే విజ్ఞాపన ఏదైతే ఉందో ఆయన నీ విజ్ఞాపన ఆలకించువాడై ఉన్నాడు. అనగా మేలైనది పొందుకునే విషయంలో, కీడుని జయించడానికి, శోధన జయించడానికి, దేవుని సన్నిధిలో సాక్షిగా మనం ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆయన నీతిని న్యాయాన్ని జరిగించువారముగా. అదేగాని ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే ప్రతిగా పామునిచ్చిన అంటే మేలైనది ఇవ్వడానికి ఎలాగ ప్రయత్నిస్తారో అలాగ పరలోకమందున్న తండ్రి మేలుకరమైనది ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ మేలుతో తృప్తిపరచువాడై ఉన్నాడు. అది ఎలాంటి మేలు అంటున్నాడు ఆయన? పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనని అంటున్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడుతూ, నడిపింపబడుతూ, నిత్యము దీవింపబడుతూ, వర్ధిల్లుతూ దేవుడు మనకిచ్చే విషయంలో మనం ఏమాత్రమున వెనుదీయక, ఇతరులకు ఇచ్చే విషయంలో వెనుదీయక, ఆయన సన్నిధి నుండి ఆయన ఇచ్చే ప్రతి సహాయాన్ని పొందుకుంటూ తిరిగి ఆయనకు ఇచ్చేవారిగా, ఇతరులకు సహాయపడేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. పరలోకమందున్న చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు అట్టి రీతిగా మనము ఇతరులకు సహాయకులుగా, సహకారులుగా, వారి అవసరత లెక్కల్లో వారికి దేవుని చిత్తాన్ని తెలియజేసేవారిగా అట్టి ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా పలుకుతున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, పరమందుండు మా దేవ, భూమి మీద ఉన్న నీ మానవులమైన మా పట్ల నీవెంత ప్రేమ కలిగి ఉన్నావో, జాలి కలిగి ఉన్నావో, ఆ ప్రేమను బట్టి నాయన మేము జీవించటకు మాకు నేర్పించండి. సహాయములో, సహకారములో రాత్రి వేళ తన సహోదరుడు, తన స్నేహితుడు అడిగిన ఆ యొక్క ఆహారాన్ని బట్టి నాయన మరి తన సహోదరుడు
ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేని స్థితిలో ఉన్నానని చెప్పినప్పుడు మాటికి అడుగుట వలన కాదనలేక నాయన లేచి ఇచ్చిన విధానము నిజమే నాయన. ఒకవేళ మీరు మాకు ఇచ్చే విషయంలో ఏది కూడా కొదువు చేయక మేము అడగక మునిపే మీరు మాకు వాటిని అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. నిజమే నాయన. మిమ్మల్ని నమ్మిన వారిని అన్నిటికీ సిగ్గుపడనీయక నీ సహాయం అనుగ్రహించువాడవై ఉన్నావు. కాబట్టి తండ్రి, నీ చిత్తం ఏమైనదో మీ చిత్తానుసారంగా జీవించగలిగిన కృప, అట్టి కృప చేత మీరు మమ్మల్ని నింపండి. అవును, పరమున్న తండ్రి, నీ పరిశుద్ధాత్మను అడుగువారికెల్లను మీరు అనుగ్రహించువాడవైనావని నీ వాక్యము ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడుతూ నడిపింపబడుతూ నిత్యము నీ యందు నిలిచే ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. నాయన, మే మాసము నీ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధానంలో చేరి నీ శరీరం ద్వారా నీ రక్తం ద్వారా బలపరచబడి భద్రపరచబడి నీ కృపయందు నిలుచుటకు మాకు నీ సహాయం దయచేయండి. నాయన, నేడు జరుగుతున్న ఎగ్జామ్లో రాయిచున్న బిడ్డలందరిపై నీ కృప దయచేయండి. ఈ నీటి ఎగ్జామ్ అంతట్లో మీ సహాయం దయచేసి ఎవరైతే నాయన బిడ్డలనైనా మరి మెడిసిన్ కొరకు సిద్ధపడుతున్నారో అటు వారికి నీ కృప దయచేయమని, వారి పరీక్ష అంతట్లో మీ తోడ్పాటు మీ తోడు దయచేసి విజయాన్ని అనుగ్రహించి బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి మీరే మాయం పొందమని, దీని దీవెనలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.